అండి. వెల్కమ్ టు సమ్మర్ టైమ్ పాస్ స్టోరీస్. నిన్న మూడవ రోజు పారాయణ కంప్లీట్ అయింది. ఇవాళ నాలుగవ రోజు పారాయణ చేసుకుందాం. నాలుగవ రోజు పారాయణము. ఓ జనక రాజేంద్ర, కల్మషగ్నమైన కార్తీక మహత్యంలో పుష్పార్చన దీప విధానాలను చెబుతాను విను. ఈ కార్తీక మాసములో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించడం వల్ల కమలాసిని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తులసి దళాలతో కానీ, జాజి పువ్వులతో కానీ, మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకములో భక్తియుతులైన పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదరిపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరి చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీ దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవరూ ఉండరనడం అతిశయోక్తి కాదు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనము చేసేవారి మహాపాతకాలు సైతం మట్టి కలిసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసంలో విష్ణాలయంలో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతో కానీ, అరటి స్తంభాలతో గాని మండపము కట్టిన వాళ్ళు వైకుంఠములో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలంలోనే నివసిస్తారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎవరైతే అవిసె పువ్వుల మాలను తాము ధరించి తదుపరిన అవిసె పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు. మాల్యములు, తులసీ దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను. అశక్తులైన వాళ్ళు శ్లోకం. కార్తీకే భానువారేతు స్నాన కర్మ సమాచరేత్ మాస స్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృపా ఆద్యం తియతిదో మధ్యమే చ దినే స్నానమాచరేత్ మాస స్నాన ఫలం తేన లభ్యతే నాత్ర సంశయః. కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు కానీ, పూర్ణిమ నాడు కానీ, లేదా అమావాస్య నాడు కానీ సంకల్పరహితముగా ప్రాతస్నానం ఆచరించడం వల్ల కూడా ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యం లభిస్తుంది. ఆ పాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసము నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసము సాయంకాలాల్లో దేవాలయాల్లో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలము స్వర్గలోకంలో ఉండి అనంతరము ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు 7 జన్మల పాటు నక్కలుగా పుడతారన్నంలో ఏమీ సందేహం లేదు. 7వ అధ్యాయం సమాప్తం. వశిష్ఠుడు చెప్పిందంతా విని జనకుడు ఇలా అడుగుతున్నాడు. మహర్షి, మీరు చెప్పినవన్నీ వినిన తర్వాత నాకొక సందేహం కలుగుతోంది. వర్ణసాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేదత్రయోక్తాలైన ప్రాయశ్చిత్తాలను చేసుకొనందే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాల్లోనూ ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రతం ఆచరణ ధర్మలేశము చేతనే సమస్త పాపాలు హరించుకొని పోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలో మర్మమేమిటి? ఇది ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్యమాత్రము చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండ్రగొడ్డళ్లతో కూడా కూలనేయ సాధ్యము గాని మహాపర్వతాన్ని కేవలము కొనవ్రేలి గోటితో కూల్చడం సాధ్యమవుతుందా?
అగ్ని దగ్ధమవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంట మీద పురుషుడు నీళ్లు చల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదం తొలగిపోతుందా? ఏ మహానది ప్రవాహంలోనో కొట్టుకొని పోయే వారిని ఓ పాటి గడ్డి పరక గట్టుకు చేర్చగలుగుతుందా? తనకు తానై కొండ చర్యల్లోని ఏ లతాసూత్రాన్నే పట్టుకున్నంత మాత్రము చేతనే నదీపాత వేగాన్నుంచి సంరక్షించబడతాడా? వశిష్ఠ, ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సహితము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణం వల్లే పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు? వీటికి సమాధానమేమిటి? జనకుడి ప్రశ్నకు జ్ఞానహాసము చేస్తూ ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు. వశిష్ఠ ఉవాచ, మంచి విమర్శే చేశావు మహారాజా, చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మముగా చింతించాలే గాని స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అది కాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వల్ల కొన్ని పర్యాయాల్లో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను, స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తూ ఉంటాయి. ధర్మాలన్నీ గుణత్రయంతో కూడుకొని స్వల్ప నల్పతలను సిద్ధింపచేసుకుంటాయి. మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వర జస్తమస్సులనే 3 గుణాలు కూడా ఏర్పడ్డాయి. వీటిలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మ సూక్ష్మాలు, కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వల్ల ఏర్పడ్డాయి. తర్కము, దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు, ఆచరించే దాన ధర్మాలు ఇవన్నీ కూడా ధర్మం యొక్క స్థూల స్వరూపాలు. ఇవి తమోగుణం వల్ల ఏర్పడతాయి. వీటిల్లో సత్వగుణ ప్రధానముగా ఆచరించే ధర్మాలు స్వల్పముగా తోచినప్పటికీ దేశకాల యోగ్యాతాదుల వల్ల విశేష ఫలాలను ఇస్తాయి. దేశము అంటే పుణ్యక్షేత్రం, కాలము అంటే పుణ్యకాలం, యోగ్యత అంటే పాత్రత. బ్రహ్మజ్ఞత కలవాళ్ళు ఈ మూడింటిని చింతించకుండా చేసే సర్వధర్మాలు తామసాలు వీటి వల్ల పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు. వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి. రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కర్లేదు కదా. జనకరాజా, అన్నిటికీ కర్మమే మూలము. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ మనిషికి జ్ఞానము అనేది ఉన్నందువల్ల ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకొని ప్రయత్నపూర్వకముగానైనా ఆచరించాలి. ఈ విధంగా 3 కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్నిస్తుంది. రాజా, పర్వతమంతా ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురువిందగింజంతా అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణము ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో, గుండిగడు మురికి నీళ్లను ఒక్క ఇండుపగింజ ఎలా శుభ్రపరుస్తుందో, అదేవిధంగా తెలిసి కానీ తెలియక గాని పుణ్యకాలములో పుణ్యక్షేత్రముల్లో పుణ్యమూర్తుల వల్ల ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. అజామిళోపాఖ్యానము. బహుకాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడైన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజామిళుడు అనే కుమారుడు ఉండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసీ సాంగత్యపరుడు, హింసాప్రియుడుగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహములోని ఒకానొక దాసితో సాంగత్యమును పెట్టుకొని తల్లిదండ్రులను మీరి ఆ దాసీదానితోనే భోజన శయనాదులన్నింటినీ నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడిచిపెట్టి కేవల కామాసక్తుడై ప్రవర్తించసాగాడు. తద్వారా బంధువులంతా అతనిని వదిలేశారు. కులము వాళ్ళు వెలివేశారు. అందువల్ల ఇల్లు వదిలిపెట్టవలసి వచ్చింది. అజామిళుడు చండాలపు వాడలోని ఒకానొక దాసీదానితో కాపురం పెట్టి
కుక్కలను, మృగాలను ఉచ్చులు వేసి పట్టుకొనే వృత్తితో బతికే జనాలలో లీనమై మధుమాంసా సేవనా లోలుడై కాలమును గడపసాగాడు. ఇలా ఉండగా ఒకనాడతని ప్రియురాలైన దాసీది కళ్ళు తాగడం కోసం తాటి చెట్టునెక్కి కొమ్మ విరగడం వల్ల కింద పడి మరణించింది. అజామిళుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసీదానికి యవ్వనవతి అయిన కూతురు ఉంది. మహాపాపాత్ముడు, మహాకామాంధుడు అయిన అజామిళుడు తనకి కూతురు వరసని కూడా తలచకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామోపభోగాలను అనుభవించసాగాడు. కాముకుడైన అజామిళుడు తన కూతురి యందే అనేక మంది బిడ్డలను పొందాడు. కాని వాళ్ళందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా కడకు పుట్టిన మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా, నిదురిస్తున్నా, ఏం చేస్తున్నా సరే సతతం అతనినే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ ఉండేవాడు. కాలము గడిచి అజామిళుడు కాలము చేసే సమయము ఆసన్నమైంది. అతడిలోని జీవుని తీసుకుని పోయేందుకు గాను ఎర్రని గడ్డములు, మీసములు కలిగి చేత దండపాశాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామిళుడు ఆ ప్రాణావసన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటల్లో మునిగి ఉన్న కుమారుని కోసమై నారాయణ, ఓ నారాయణ, తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు. ఆ పిలుపు అతని కొడుక్కు వినపడలేదు. అతను రానూలేదు. కాని చేరువుకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వెనుకకు జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు, ఓ యమదూతలారా, అడ్డు తొలగండి. ఇతడు మాచే తీసుకుని పోదగిన వాడే కాని మీరు తీసుకుని వెళ్ళదగినవాడు కాదు అని హెచ్చరించారు. వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవాళ్ళు, పద్మమాలాంబర వసనులు అయిన ఆ పవిత్ర విష్ణు పారిషదులను చూసి విభ్రాంతులైన యమదూతలు, అయ్యా మీరెవరు? యక్ష గంధర్వ సిద్ధచారణ కిన్నెర విద్యాధరుల్లో ఏ తెగకు చెందినవారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసుకుని వెళ్ళనున్న ఈ జీవుని మీరెందుకు తీసుకుని వెడుతున్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. 4వ రోజు పారాయణ సమాప్తం. మిగిలింది 5వ రోజు పారాయణలో తెలుసుకుందాం.